శ్రీమద్ రామాయణము బాలకాండ 7వ సర్గ. ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు, మంచి లోకజ్ఞానము, నేర్పు కలవారు. అటువంటి మంత్రులు దశరథునికి 8 మంది ఉండేవారు. వీరుగాక వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు. వారందరూ అన్ని విద్యలందు నేర్పరులు, బుద్ధిమంతులు. కోపంలో గాని ధనము కోసం గాని అబద్ధము చెప్పరు. గూఢచారుల ద్వారా స్వదేశములో గాని పరదేశములో గాని ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికిప్పుడు తెప్పించుకొనుచుండెడివారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికిప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు. దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపరభేదము లేకుండా స్వంత కుమారునలైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో నిమగ్నమై ఉండెడివారు. తమకు ఏ విధమైన అపకారము చేయనివాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు. దశరథుని మంత్రులు వీరులు రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు. దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే తాటిమీద నిలబడి రాజకార్యములు నిర్వహించేవారు. అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా, శాంతితో, అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారుగాని పరభార్యలను కామించేవారు కాని ఉండేవారు కాదు. దశరథుని మంత్రులకు తమ రాజ్యములోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలు ఉండేవి. ఏ సమయములలో సంధి చేయవలెనో, ఏ సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు. రహస్యములను కాపాడుటలోనూ తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోవటంలో సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతిశాస్త్రము చదివినవారు. ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడడంలో నేర్పు కలవారు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నులగు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చెయ్యసాగాడు. గూఢచారుల ద్వారా సంగతులు తెలుసుకొని ప్రజలను రక్షించుటకు చర్యలు తీసుకొనుచు రాజ్యపాలన సాగించాడు. దశరథునకు ఎంతోమంది మిత్రరాజులు ఉండేడివారు. అందుకే దశరథునకు శత్రువులే లేరు. సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి పుణ్యచరితుడైన దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్ర సంతానము కలగలేదు. వంశాంకురము లేదని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చెయ్యడానికి నిశ్చయించాడు. వెంటనే మంత్రులను పిలిపించాడు. వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను, పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. వశిష్ఠ వామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు. దశరథుడు వారినందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉచితాసనముద మీద కూర్చోపెట్టాడు. మహాత్ములారా, నాకు పుత్ర సంతానము లేరు. పుత్ర సంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలుచుకొన్నాను. ఆ యాగము ఎలా చెయ్యవలెనో మీరు చెప్పండి. దశరథుని నిర్ణయమును వశిష్ఠ వామదేవులు ప్రశంసించారు.
ఓ దశరథ మహారాజా, మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే. మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. సరయూ నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని. ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగచేయుటకు బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించెదము. మీరందరూ పురోహితులకు సహకరించండి. యాగము నిర్విఘ్నముగా జరిగేట్టు చూడండి. తరువాత దశరథుడు అంతఃపురములోకి వెళ్ళాడు. తన భార్యలను చూచి, నేను పుత్ర సంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా యాగదీక్ష వహించండి అని చెప్పాడు. ఆ మాటలు విని దశరథుని భార్యలు సంతోషించారు. తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతో ఆనందపడ్డారు. భర్త చెప్పిన ప్రకారము యాగదీక్ష స్వీకరించారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 7వ 8వ సర్గ సంపూర్ణము.